ఈరోజు మార్కెట్ మన ప్లాన్ ప్రకారంగానే మూవ్ అయింది. బట్ నేను ఎంట్రీ తీసుకోలేదు అండ్ అంత మొమెంటం వచ్చినా నాకు లాస్ వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాను అండ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ బేరిష్ క్యాండిల్. మార్కెట్ ప్లాన్ ప్రకారంగానే మూవ్ అయ్యా, రూల్స్ ప్రకారంగా ఎంట్రీ తీసుకోలేదు. నెక్స్ట్ ఈ బ్రేక్ డౌన్ 5 days లో అండి. నెక్స్ట్ ఇమీడియట్గా ఎంట్రీ అవ్వను బికాస్ దెర్ ఈస్ నో సఫిషియంట్ రిస్క్ టు రివార్డ్. నెక్స్ట్ ఈ రివర్సల్స్లో వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎంట్రీస్ కూడా వచ్చాయి. బట్ నేను తీసుకోలేదు ఎందుకంటే 5 days బ్రేక్ అయింది అండ్ ఫస్ట్ 15 minutes బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చిందని. నేను బ్రేక్ డౌన్ ఏరియా నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ డే హైని కూడా బ్రేక్ చేసి ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను బట్ 3 PM మూవ్లో ఎస్ఎల్ హిట్ అయింది. ఇదే ఎస్ఎల్ హిట్ అయిన ట్రేడ్. ఎంట్రీ క్యాండిల్లో వాల్యూమ్స్ పెరిగాయి బట్ ఎంట్రీ తర్వాత క్యాండిల్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ వాల్యూమ్స్ కూడా కంపారిటివ్లీ డిక్రీజ్ అయింది. ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత నార్మల్గానే 3 PM మూవ్ ఫియర్తో ఎవ్వరూ ఎంటర్ అవ్వరు. 3 PM మూవ్తో ఎస్ఎల్ హిట్ అయ్యి మళ్ళీ కాస్ట్లో ఎండ్ అయింది. ఇది నా కోర్స్ బ్రాడ్కాస్ట్ చార్ట్ ఈ రోజుది. టుమారోస్ ప్లాన్ ఈ వాల్ని బ్రేక్ చేయగానే పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ టార్గెట్ ప్రీవియస్ డే లో. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేశాక ప్రైస్ యాక్షన్ని బట్టి కాల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఫాలో ఫర్ మోర్ డైలీ అనాలిసిస్ వీడియోస్.